హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా 7 గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రభావతికి సత్యంకి షాక్ ఇచ్చిన సంజు కోపంలో బాలు ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు ప్రభావతికి సత్యానికి సంజయ్ ఏం షాక్ ఇచ్చాడు, అసలు సీరియల్లో ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. సత్యం అయితే ప్రభావతితో అంటాడు, చూడు ప్రభావతి, నువ్వు మీనా అని అనరాని మాటలు అని నోటుకొచ్చిందల్లా ఏది పడితే అదే అని నువ్వు మీనాని కనుక బాధ పెట్టావు అంటే నేను అసలు ఊరుకోను. ఏ విధంగా అయితే నీకు అత్తగారిగా ఈ ఇంటి కోడలుగా ఎలా వచ్చిందో నీ కూతురు కూడా అలానే పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా వెళ్ళింది. అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళింది. నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు నీ కోడల్ని ఏ విధంగా చేసుకుంటావో ఆ దేవుడు కూడా నీ కూతురు కూడా అలానే రాస్తాడు అని అంటూ సత్యం అయితే ప్రభావతి అనడంతో ఇక ప్రభావతి అయితే చూడండి, మన కూతురికి మీనాకి సంబంధం ఏంటి, ఏమో పూలమ్ముకునేది గొప్పింటికి కోడలుగా వెళ్ళింది నా కూతురు. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది, నా కూతురు అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు కూడా మీరు అసలు ఇలా మీనా ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అని చెప్పేసి అంటే ప్రభావతి అయితే సత్యం మీద చాలా సీరియస్ అవుతుంది. ఇక మరోవైపు మౌనిక ఫ్రెండ్ అయితే మౌనిక కాల్ చేస్తుంది, చూడు మౌనిక, నువ్వు ఎప్పుడు జాబ్ కి మళ్ళీ తిరిగి వస్తావు, రీజాయినింగ్ ఎప్పుడు అవుతావు, బాస్ ఒకటే నిన్ను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు వస్తావని నన్ను కనుక్కోమన్నారు, నువ్వు రాకపోయేసరికి నీకు సంబంధించిన వరకు కూడా నాకే అప్పచెప్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, ఎలాగైనా సరే జాబ్ కి రావాలని చెప్పేసి అంటే మౌనిక ఫ్రెండ్ చెప్పడంతో ఇక మౌనిక అయితే సరే నేను ఆలోచించి నీకు ఏ విషయం అనేది చెప్తానని చెప్పేసి అంటే కాల్ అయితే కట్ చేస్తుంది మౌనిక. మౌనిక అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇక మౌనిక దగ్గరికి వాళ్ళ అత్తయ్య వస్తుంది, ఏమైందమ్మా ఎందుకు ఇలా బాధపడుతున్నావు, మీ వాళ్ళు ఎవరైనా గుర్తొస్తున్నారా అని అడుగుతుంది. లేదత్తయ్య, జాబ్ కి రమ్మని అంటున్నారు, పెళ్లికి ముందైతే ఆయన చేసుకోవచ్చని అన్నాడత్తయ్య, ఇప్పుడైతే మరెందుకు ఒప్పుకోవడం లేదు, జాబ్ కి వెళ్ళాలనుంది అని చెప్పేసి అంటూ మౌనిక అయితే చాలా బాధపడుతుంది. ఇంతలో సంజయ్ అయితే అక్కడికి వస్తాడు, ఏంటి ఇద్దరు కూర్చొని ఏంటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు. ఇందులో సువర్ణ అయితే అది కాదురా, మౌనిక జాబ్ కి వెళ్ళాలనుకుంటుందిరా అనగానే అవసరం లేదు, ఇంట్లో పని మనిషి మానిచ్చి మరి అన్ని పనులు చేయించొచ్చు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులు ఎలాగో దీన్ని చూసి పని మనిషి అనుకుంటున్నారు కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ పని మనిషిలో ఉండమని చెప్పు, నేను జాబ్ చేస్తానని పెళ్లి చూపులకు మీరు వచ్చినప్పుడు నేను అడిగితే చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు అన్నారు కదా అని చెప్పేసి అంటే మౌనిక చాలా సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు జాబ్ చేయొద్దు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారంటుంది మౌనిక. మౌనిక, అప్పుడు నిన్ను ట్రాప్ చేయడానికి నేను ఏదో అలా వాగేశాను, నీ ముందు ప్రేమ ఉన్నట్లు ఏదో నటించాను, ఇప్పుడేమీ అవసరం లేదు, మొగుడు ఖాళీగా ఉంటే నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావంటే ఆఫీసులో నీకు నచ్చిన వాడు వేరే ఎవడొకలో ఉన్నాడనుకో, అప్పుడు నీ మీద నాకు అనుమానం వస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఇష్టం వచ్చినట్లుగా మౌనిక బాధపడే విధంగా ప్రవర్తిస్తాడు సంజయ్. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ మౌనికను బాధ పెట్టే విధంగా సంజయ్ మాట్లాడటంతో ఇక అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉండు, అర్థమైందా అని చెప్పేసి అంటూ సంజయ్ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఆ మాటలకు మౌనిక చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు బాలు అయితే మౌనిక పనిచేస్తున్న ఆఫీస్కి అయితే వెళ్తాడు. అక్కడ తన చెల్లి లేదని తెలుసుకుని బాధపడతాడు. మౌనిక వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పింది కదా, మౌనిక వచ్చి జాయిన్ అవుతానని చెప్పింది కానీ ఇప్పటి వరకు రాలేదని ఆ అమ్మాయి చెప్పగానే బాలు అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇక మౌనిక ఇంట్లో వంట చేసి వడ్డిస్తుంది కానీ సంజయ్ మాత్రం సెటైర్లు వేస్తాడు. ఇక బాలు మాత్రం మౌనికకు ఫోన్ చేస్తాడు. మౌనికకు ఫోన్ రావడం చూసి సంజు, ఎవరో ఫోన్ చేశారు అంటాడు. మౌనికకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకపోవడంతో బాలు టెన్షన్ పడతాడు. ఇక సంజయ్ తో కస్టమర్ కేర్ అయితే అన్ని సార్లు చేయడు కదా, ఒకసారి వెళ్ళి చూడు ఎవరు అని చెప్పేసి అంటాడు సంజు. లోపలికి వెళ్ళి పని చూసుకోపో అని పంపివగానే మౌనిక ముందు లోపలికి వచ్చి ఫోన్ అయితే చూస్తుంది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తుంది. అయితే సంజు బాలు మిస్డ్ కాల్ చూసి ఇంతలో సంజు అయితే ఫోన్ లాక్కుంటాడు. ఇందులో బాలు మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా సీరియస్ గా అడుగుతాడు. చెప్పినట్లు వినమన్నారు కదా, అందుకే నేను మా అన్నయ్య ఫోన్ చేసినా సరే నేను లిఫ్ట్ చేయలేదు, మీరు చెప్పారు కదా అని నేను ఫోన్ తీసి మాట్లాడలేదని చెప్పేసి అంటే మౌనిక చాలా బాధపడుతుంది. మౌనిక అయితే సంజయ్ వెళ్ళిపోవడంతో కూర్చొని చాలా బాధపడుతుంది. బాలుని తలుచుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య అసలు నా గురించి ఎంతగానో ఆలోచిస్తాడు, చూడు అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, కనీసం అన్నయ్యతో మాట్లాడే తీరిక కూడా నాకు లేకుండా పోయింది అని అంటూ బాలుని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మౌనిక. ఇంతలో వాళ్ళ అత్తయ్యతో వస్తుంది, అమ్మ మౌనిక ఎందుకంత బాధపడుతున్నావు, మీ వాళ్ళని నీకు చూడాలనిపిస్తుందా, సరే నేను నీకు ఒక నిర్ణయం చెప్తాను విను, సంజయ్కి మా ఆయనకి ఎలా కొలా నేను నచ్చి చెప్తాను, గుడికి వెళ్ళింది అని చెప్పేసి అంటాను, మన ఇద్దరం గుడికి వెళ్దాం, అట్టించట నువ్వు కారు వేసుకొని ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని కలిసి మాట్లాడరా, ఇప్పుడు మీ వాళ్ళు కనీసం నిన్ను చూసి చాలా ఆనందపడతారు, లేనిపోయిన టెన్షన్లు కూడా బాలుకి ఏమీ ఉండవు సరేనా అని చెప్పేసి అంటూ వాళ్ళ అత్తయ్య చెప్పడంతో ఇక మౌనిక అలానే సువర్ణ ఇద్దరు కూడా కారులో బయలుదేరి గుడికైతే వస్తారు. ఇక సువర్ణ అయితే గుడిలోనే ఉంటుంది, మౌనిక మాత్రం కారు వేసుకుని తిరిగి ఇంటికైతే వస్తుంది.
ఈ లోపల మౌనిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ తీయకపోయేసరికి బాలు అయితే చాలా కోపంతో రగిలిపోతాడు. ముందు నేను అసలు మౌనికని కలవాలి, నా చెల్లెలు అక్కడ ఎలా ఉందో ఒకసారి చూస్తానని చెప్పేసి అంటూ ఇంట్లో నుంచి గబగబా బాలు బయలుదేరబోతూ ఉంటాడు. ఇంతలో మౌనికనే కారు వేసుకుని మరి ఇంటికి వస్తుంది. మౌనికను చూసిన బాలు అందరూ కూడా ఒక్కసారిగా సంతోషిస్తారు. మౌనిక ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పేసి అంటూ ప్రభావతి బాలు అందరూ కూడా మౌనికని తీసుకుని లోపలికి అయితే వెళ్తారు. మౌనికను కూర్చోబెట్టి అందరూ కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక బాలు అయితే మౌనిక పక్కన కూర్చొని మౌనిక చేయి పట్టుకుంటాడు. ఇక మౌనిక చేయి పట్టగానే మౌనిక ఒక్కసారిగా అబ్బా అని చెప్పేసి అరుస్తుంది. ఇక చేయి తీసుకుని బాలు చూస్తాడు. చేతి మీద వాత ఉంటుంది. తన చేతుల మీద, భుజాల మీద, మొహం మీద కూడా ఎర్రగా కనిపిస్తాయి. ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ప్రభావతి బాలు అందరూ కూడా మీనా కంగారుగా అడుగుతూ ఉంటారు మౌనికని. వాళ్ళందరి ప్రేమను చూసిన మౌనిక చాలా ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించన్నయ్యా, నేను తప్పు చేశాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను నీ మాటను వినిపించుకోలేదు. నీచుడి సంజయ్ నన్ను అష్ట కష్టాలు పెడుతున్నాడు. చూపులకు ముందు జాబ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జాబ్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఉండు అని చెప్పేసి అంటూ నాకు నరకం చూపిస్తున్నాడు. ఇంటికి ఎవరైనా సరే అతిథులు వస్తే వాళ్ళందరి ముందు నన్ను పని మనిషిని చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఏం చాలా తెలియడం లేదన్నయ్య, చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ మా అత్తయ్య సపోర్ట్ ద్వారా నేను గుడికని చెప్పేసి నేను ఇంటికి వచ్చానని చెప్పేసి అంటే మౌనికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మరోవైపు ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు సంజయ్. మౌనికి ఎక్కడా కనిపించదు. ఇంతలో బయటకు వచ్చి డ్రైవర్ని అయితే అడుగుతాడు. మౌనికి ఏదని చెప్పేసి అడగానే ఇప్పుడే అమ్మగారిని తీసుకుని గుడికి వెళ్ళింది బాబు అని చెప్పేసి అనడంతో వెంటనే సంచు వేరే కార్ వేసుకుని గుడికి అయితే వస్తాడు. ఇంతలో గుడిలో సువర్ణ ఒక్కతే ఉంటుంది. మౌనికి ఏదని చెప్పేసి నిలదీస్తాడు. మౌనికి లేదు అని చెప్పేసి అనడంతో ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు, మీ పని చెప్తాను ఉండు అని చెప్పేసి అంటూ సంచు అయితే కారు వేసుకొని సత్యం ప్రభావతి ఇంటికైతే వస్తాడు. ఇంటికి రావడంతోనే మౌనికి అయితే అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల సంజయ్ రావడం చూసిన మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్కసారికి సంజయ్ లోపలికి వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కనీసం నా మాట కాదని మొగుడంటే నీకు లెక్క లేకుండా ఇప్పటికి చెప్పకుండా నువ్వు ఇలా సరాసరిన పుట్టింటికి వచ్చేస్తావా, అసలు మైండ్ ఉందని చెప్పేసి అంటూ ప్రభావతి సత్యం ముందే మౌనికని కొట్టే ప్రయత్నం చేస్తాడు సంజయ్. ఇక దాంతో బాలు ఒక్కసారిగా కోపంతో సంజయ్ చెంప పగలగొడతాడు. సో ప్రభావతమ్మ, ఇప్పటికైనా నీకు అర్థమైందా వీడు ఎలాంటి వాడో? కూతురు గొప్పింటి వాడు ఏరుకోరు మరి వచ్చి ప్రేమించి మరి పెళ్లి చేసుకుని వెళ్లారు. కూతురు అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో గొప్పలు పోయావు కదా, చూసావా వీడి నిజ స్వరూపం ఇది. ఎన్నోసార్లు నేను చెప్పినా సరే నువ్వు నా మాటను పట్టించుకోలేదు. ఈ రోజు చూడు వీడి వల్ల చెల్లెలు ఎంత నరకం అనుభవిస్తుందో. బాలు అయితే సంజయ్ అలా కోపాడడంతో బాలు మాత్రం మౌనిక బాధను చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మౌనిక ముందే సంజయ్ని బాగా కొట్టేస్తాడు. ఇక దాంతో మౌనిక ఒక్కసారిగా అడ్డుపడుతుంది. అన్నయ్య నువ్వు ఇక సంజయ్ని కొట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన నా భర్త, ఇద్దరికి పెళ్ళైపోయింది, ఇక చేసేదేమీ లేదు. అమ్మ చేసిన పనికి నేను జీవితాంతం నరకాన్ని అనుభవిస్తాను, క్షమించమ్మా, ఇక నేను ఉంటానని చెప్పేసి అంటే మౌనిక అయితే సంజయ్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. బాలు మాత్రం సంజయ్ని ఆపేసి సంజయ్కి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడరా సంజయ్, కనుక నా చెల్లెల్ని కష్టపెట్టాలి అనుకుంటే ఇక నేను నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తు పెట్టుకో, గురించి నీకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ సంజయ్కి అయితే వార్నింగ్ ఇస్తాడు బాలు. ఇక దాంతో బాలు తనను కొట్టడంతో కోపంతో మౌనికని తీసుకుని సంజయ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనికకి అయితే చుక్కలు చూపిస్తూ ఉంటాడు సంజయ్. నాకు చెప్పకుండా మా అమ్మను అడ్డు పెట్టుకుని మరి గుడికి అని చెప్పేసి మీ పుట్టింటికి వెళ్ళొస్తావా, ఇంకోసారి మీ పుట్టింటికి వెళ్ళావు అనకే కాలు రెండు వెడుక్కొట్టేస్తాను అర్థమైందని చెప్పేసి అంటూ సంజయ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. మౌనిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జీవితాంతం తన పుట్టింటికి వెళ్ళేది లేదా అని చెప్పేసి అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రభావతి సత్యం కూడా చాలా బాధపడతారు. బాలు నన్ను క్షమించరా, నువ్వు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా సరే నీ మాట నేను వినిపించుకోలేదు. అసలు మనం సంజయ్ మనసును ఎలా మార్చాలి, మన కూతురి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అంటూ సత్యం ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటారు. వచ్చేసారి ఫ్రెండ్స్, రాబోయే మన గుడి నుండి 3 గంటలు సెట్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మరి ఎలానే జరగని చెప్పేసి మరైతే కోరుకుంటే ఈవిడ తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ నుంచి గుండె నుండి 3 గంటలు సెట్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.